నిర్మల హృదయం గలవారు, సూక్ష్మబుద్ధి గలవారు, నిర్మల భక్తి గలవారు భారతదేశంలో ఎందరో సాధకులు ఉన్నారు. వారు ఏ పెద్ద సాధన చేయలేకపోయినప్పటికీ కూడా చిన్నపాటి సాధన చేసినా కూడా వారికి మనశ్శాంతి కలుగుతుంది, తొందరపాటు ఉండదు. ప్రశాంతముగా ఏమి చేసినా వారు ప్రతి పనిని కూడా సమాధిలో ఉన్నట్టే చేస్తారు. తొందరపాటు ఎప్పుడు ఉంటుంది అంటే రజోగుణం పెరిగినప్పుడే తొందరపాటు ఉంటుంది, తమోగుణం పెరిగినప్పుడే బద్ధకం ఉంటుంది. సత్వగుణం ఉన్నప్పుడు ప్రతి పనిని కూడా ఆచితూసి అడుగులు వేస్తారు. సత్వగుణ సంపన్నులకు దేవతాంశం కలుగుతుంది. సత్వగుణ సంపన్నులకు ఆత్మసాక్షాత్కారము అత్యంత సామీప్యమునుంటుంది. కాబట్టి సత్వగుణాన్ని పెంపొందించుకునే దిశగా మనం అడుగులు వేయాలి. సాత్విక ఆహారము, సర్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సత్సంగము, సత్చింతనము చెయ్యాలి. మనం వీటికి క్రమశిక్షణ కావాలి. మనకు సరైన గురువు ఉండాలి. గురువు చెప్పినదే వేదమని నమ్మాలి మనం. కాబట్టి గురువునే సమస్తముగా భావించాలి మనం. కాబట్టి ప్రతిరోజు కూడా ధ్యానం కూడా చేయాలి, యోగం కూడా చేయాలి, ప్రాణాయామం కూడా చేయాలి. అన్ని సాధనలు రామకృష్ణ పరమహంస ఎలా చేశారో అంత కాకపోయినప్పటికి కూడా అణుమాత్రమైన మనం చేయగలిగితే, మనము వారికి శరణాగతి అయినట్లయితే తప్పకుండా మనం ఫలితాన్ని పొందగలము. ఫలితమేమిటి? బ్రహ్మ సాక్షాత్కారమే. ఫలితమేమిటి? జన్మరాహిత్యమే. ఫలితమేమిటి? మళ్ళా జన్మకు రాకుండా ఉండడమే. ఇవన్నీ పర్యాయ పదములే. కాబట్టి మనము త్రికరణ శుద్ధిగా ధ్యానాన్ని మాత్రం విడనాడకూడదు. మీరు ఎవరైనా గురువులు చెప్పుంటే గురువాక్యాన్ని కూడా విస్మరించకుండా ప్రాణాయామం చేసుకోవాలి. అన్నీ కూడా నన్ను పరమాత్మ దగ్గరకు చేర్చేటివేనని అంకిత భావనతో మీరు సాధన చేయాలి. హరి ఓం.